ఈరోజండి ఇదిగోండి మా వారికి బ్రౌన్ రైస్ వండాను. ఇట్లాగే ఉంటుంది కాయలుగా. అన్నం వంచానండి, వంచింది గంజిలో మధ్యాహ్నం మిరియాల పొడి ఉప్పు వేసుకుని తాగితే మంచిది. దాన్ని పెట్టాను. చేపల పులుసు సందువా అండి, చేపల పులుసు పెట్టాను. వచ్చి నేను చేపల పొడి తిన్నాండి. అరటికాయని ఫ్రై చేసి పెట్టాను. అరటికాయని ఒకటి ఊరికే ఉప్పు నూనెలో వేసాను, కొంచెం ఉప్పు వేసి పసుపు వేసాను, కొంచెంసేపు అయినాక కారం వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా నాకు చాలండి. రసం పెట్టానండి మా మనవరాలకి. రసం నాకు రసం ఈ కూర తినడం ఇష్టం. అన్నం ఫుల్గా తినేస్తా, అంత ఇష్టంగా తింటా. సరే ఒక అరటికాయ వేయించాను. చేపల పులుసు ఉంది మా వారికి, మా చిన్న అమ్మాయికి. మా పెద్ద అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారనేసి రాత్రి వెళ్ళిపోయింది పిల్లోని తీసుకుని. సరే అండి, ఇవాళ మేము వచ్చేసి మొత్తం 5గురమే. నేను నాన్ వెజ్ తిన్నా. మా మనవరాలు మామిడికాయ పచ్చడి నెయ్యి ఉంటే చాలండి, చారు అన్నది తింటుంది. కొంచెం వైట్ రైస్ కూడా వండానండి, బ్రౌన్ రైస్తో పాటు కొంచెం వైట్ రైస్ కూడా వండాను. సరే అండి, ఎంత మండిపోతుందండి. ఏదో చిన్న వంటలు అదే చేయలేకపోతున్నానండి. పొయ్యి కాడ ఉండేసి కాస్త చారాన్ని వేసుకుని తినేసి నంచుకొని తినేసి అనుకోండి. ఇక పిల్లవాడిని పట్టుకుంటే మా అమ్మాయి ఆఫీస్ పని చేసుకుంటుంది, భోజనం చేస్తుంది. పిల్లవాడి బట్టలు కొంచెం ఉన్నాయండి. నేను డైపర్లు వేయొద్దంటాను, నువ్వు వేయొద్దన్నావు కదా, ఆ బట్టలు నువ్వే ఉతుకుంటుంది. తీసుకొచ్చా బకెట్లు వేసింది, ఇప్పుడు అవన్నీ ఉతకాలి.